వాహనశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి ఆ సారథిని పిలిచి నాకు ఒక ఉత్తమమైన రథాన్ని పూంచు అన్నాడు. అగ్నిహోత్రపు తేజస్సు ఎలా ఉంటుందో, చంద్రమండల సన్నిభమైన గొడుగు ఎలా ఉంటుందో అటువంటి గొడుగుతో ఉండి అలంకరింపబడి రత్నములు పొదగబడిన ఒక రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దానికి గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ గాడిదల ముఖాలు మళ్ళీ పిశాచం ముఖాలతో ఉన్నాయిటవి. అటువంటి రథాన్ని అధిరోహించాడు. నదీనదముల యొక్క భర్తని చూస్తూ వెడుతున్నట్ట. నదీనదముల యొక్క భర్త అంటే సముద్రుడు. నది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమ ముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కింద ఉన్నటువంటి ఆశ్రమాలని వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు అందులో కింద చూడవలసినటువంటి ఆశ్రమాలు, వనాలు, మృగాలు మొదలైనవి కనపడుతుంటాయి. సంతోషిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి చూడదగినదిగా చెప్పబడిన చాలా గొప్ప విషయం ఒకటి ఉంది. అది ఒకానొకప్పుడు గరుత్మంతుడు గజకచ్చపములు అని ఒక ఏనుగు, ఒక తాబేలు, అవి నిరంతరం పోరాటం చేసుకునే మహాభారతంలో దాని గురించి విశేషంగా ప్రస్తావన ఉంది. ఆ గజకచ్చపములను తినేయమన్నారు గరుత్మంతుడి ఆకలి తీరాలంటే. ఈయన వెళ్ళి వాటి రెండింటినీ కూడా తన కాళ్లతో పట్టుకుని తీసుకొచ్చి ఒక పెద్ద చెట్టు 100 యోజనముల వరకు పెరిగినటువంటి శాఖలు కలిగిన ఒక మర్రి చెట్టు కొమ్మ మీద పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆ కొమ్మ పెళపెళ విరిగిపోయింది వాటి బరువుకి. ఆ కింద మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ కొమ్మ వాళ్ళ మీద పడిపోతుందేమోనని ఆయన ఏం చేశారంటే ఒక కాలితో గజకచ్చపాలని పట్టుకుని ఒక కాలితో ఈ కొమ్మని పట్టుకుని సముద్రం మీద ఎగిరిపోయాడు. అలా ఎగిరిపోతూ ఆయన ఆ గజకచ్చపాలు రెండింటినీ తినేశాడు. ఆ ఏనుగుని ఆ తాబేల్ని తినేసి ఇప్పుడు ఈ కొమ్మతో ఆయన ఒక పని చేసేట. ఒక కిరాత గ్రామంలో మునులను వేధించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారట. ప్రహర్షముతులం లేభే మోక్షయిత్వా మహామునీన్. వాళ్ళని ఆ చెట్టు కొమ్మతో బాది సంహరించి ఈ మునులను కాపాడట. ఆ చెట్టు ఎక్కడుందో ఆ చెట్టు కొమ్మ విరిగిపోగా మిగిలినటువంటి చెట్టు 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు. దాని కింద మునిగణములన్నీ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. ఆంధ్రదేశంలో ఇలాంటి చెట్టు ఒకటి కర్నూలు జిల్లాలో అనుకుంటా చాలా పెద్దది ఉంది అని ఆ చెట్టుని చూడ్డానికి వెడుతుంటారు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని కదా. చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు దాని కొమ్మలు వ్యాపించి ఉంటాయి అంటారు. అలా అటువంటి వృక్షరాజములు ఇప్పుడే ఉన్నాయి అంటే ఆ కాలంలో ఇంకా పెద్ద ఉండేవన్నమాట. తం మహర్షి గణైర్జుష్టం సుపర్ణకృతలక్షణం నామ్యాం సుభద్రం యగ్రోధం దదర్శ ధనదానుజ. సుభద్రం అనేటటువంటి పేరు కలిగిన ఆ మర్రి చెట్టుని ఈ రావణాసురుడు చూశాడు. అంత పెద్ద మర్రి చెట్టుని ఆయన మెల్లగా సముద్ర తీర ప్రాంతంలో అంటే ఉత్తర సముద్ర తీర ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మారీచుని యొక్క ఆశ్రమాన్ని చూశాడంటే తన కార్యమును సాధించుకోవడానికి. ఇప్పుడు ఆయన ఏమిటి నిర్ణయానికి వచ్చాడు? రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మను అపహరించాడు. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులని దూరం చేయడము అంటే అదంత తేలికైన విషయం కాదు. సీతమ్మ దగ్గర ఎప్పుడూ రాముడో లక్ష్మణుడో ఉంటారు. రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళిపోవాలంటే ఏదో చాలా పెద్ద ప్రణాళికే వెయ్యాలి, సామాన్యమైన విషయం ఏం కాదు అది. కాబట్టి అంత గొప్ప ప్రణాళికని అమలు చెయ్యడంలో రావణాసురుడికి సహకరించగలిగినటువంటి సమర్థత కలిగిన మిత్రుణ్ణి వెతుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మారీచుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. 14,000 మంది ఖరదూషణాదులనేటటువంటి రాక్షసుల్ని నేను జనస్థానంలో ఉంచాను, నీకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏదో పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమిటి వాళ్ళ పని? బాధమానా మహారణ్యే మునీన్వై ధర్మచారిణ. ధర్మమును అనుష్ఠించేటటువంటి మునులను బాధిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నానా ప్రహరణోపేతా కరప్రముఖ రాక్షసా తేన సంజాతరోషేణ రామేణ రణమూర్ధని అనుప్యాపరుషం కించిత్ శరైర్వ్యాపారితం ధను. అటువంటి ఖరదూషణాదుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని, మునుల్ని బాధ పెడుతున్న వాళ్ళని రాముడు ఒక్క మాట వ్యగ్రతతో ఏమీ అనకుండా యుద్ధానికి వెళ్ళారు అని 14,000 మందిని చంపేశాడంతే ధనస్సుకు బాణాలు సంధించి. అంత కోపం అదే ప్రవర్తించవలసిన పని అంటూ పిత్రానిరస్తః
తండ్రి చేత ఇంటి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు ఆ రాముడు. అంత దురాత్ముడు కాబట్టే. క్రుద్ధేన, విపరీతమైన కోపం ఉన్నవాడు. సభార్య, భార్యతో ఉన్నవాడు. క్షీణజీవిత, ఇలాంటి వాడు కాబట్టే వాళ్ళ జోలికి వెళ్ళాడు కాబట్టి అయిపోయింది ఇంకా ఆయన జీవితం. సహంతా తస్య సైన్యస్య రామ క్షత్రియ పాంసన, క్షత్రియులలో అధముడైనటువంటి రాముడు 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించాడు. దుశ్శీల, కర్కశస్తీక్ష్ణో, మూర్ఖో, లుబ్ధో, అజితేంద్రియ, త్యక్తధర్మో, అధర్మాత్మ, భూతానాం అహితేరత. ఆయనకు అంతే అర్థమయ్యాడు రాముడు. అసలు ఆయన రాముడి దగ్గరికి వెళ్ళింది లేదు, రాముడి గురించి ఆయన తెలుసుకున్నది లేదు. కానీ ఎన్ని కితాబులు ఇచ్చేస్తున్నాడో చూడండి. దుశ్శీల, సరి అయిన మంచి శీలము లేనివాడు. కర్కశుడు, చాలా తీవ్రమైనటువంటి స్వభావం ఉన్నవాడు. మూర్ఖుడు, అన్నిటినీ కోరుకునేటటువంటి వాడు. ఇంద్రియములను గెలవలేకపోయినవాడు. ధర్మమును విడిచిపెట్టినవాడు. అధర్మాన్ని అనుష్ఠించేవాడు. సమస్త భూతములకు కూడా అపకారం చేసేటటువంటి వాడు. అటువంటి రాముడు, అటువంటి రావణుడు అని వచ్చేస్తుంటుంది నాకు. కాబట్టి అటువంటి రాముణ్ణి నేను సంహరించాలి. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాసాపహరణాత్ భగినీమే విరూపిత. అసలు ఏ కారణం లేకుండా ఆవిడ చేసి నా కోసం సీతమ్మని ఎత్తుకొచ్చేద్దాం అనుకుందిట అంటే మళ్ళీ మారీచుడు మరి అలాంటి పనులు ఏమిటయా అంటాడేమోనని ఆవిడే ఓ అబద్ధం. ఈయన ఆ అబద్ధాన్ని ఇంకో పెద్ద అబద్ధం చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు అసలు ఈయన వైరం వినారణ్యే, అరణ్యంలో అసలు ఈ శూర్పణఖకి రాముడికి వైరమే లేదు. పాపం ఏదో ఆవిడ మానాన్ని ఆవిడ వెళ్ళిపోతాడు. చూశాడంతే రాముడు, గబగబా వచ్చి ముక్కు చెవులు కోసేశాడంతే. ఎందుకు కోసేశాడో తెలియదు, విరూపం చేసేశాడు నా చెల్లెల్ని. కాబట్టి తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం అనయిష్యామి విక్రమ్య సహాయస్తత్రమే భవ. కాబట్టి నేనిప్పుడు జనస్థానంలో ఉన్నటువంటి రాముని భార్య అయిన సీతమ్మని అపహరించి తేవాలి అని అనుకుంటున్నాను. సీతమ్మని అపహరించడం ఎందుకు అంటావా? సీతమ్మని అపహరించి తీసుకొస్తే ఆయన ప్రియ భార్య కనుక రాముడు శుష్కించిపోతాడు. శుష్కించిపోయిన రాముడి మీద నేను ప్రతీకారం తీర్చుకోవడం తేలికవుతుంది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ అంటారు చూసారా, అలా ఇంకొక మాటగా చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాముణ్ణి నేను ఎదుర్కోలేను. తన పిరికితనాన్ని కూడా బయట పెట్టుకున్నాడని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి నువ్వేమి చెయ్యాలి? నువ్వు తప్ప నాకిప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మిత్రుడు కనపట్టలేదు. సవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజిత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర త్వాంతు నిస్సంశయం సీత దృష్ట్వాతు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిదాస్యసి. నీవు బంగారు చుక్కలు కలిగినటువంటి ఒక జింక వేషంలో అక్కడ తిరగాలి. అపురూపమైనటువంటి నీ రూపాన్ని చూసి, ఆశ్రమంలో విహరిస్తున్నటువంటి నీ రూపాన్ని చూసి ఆకర్షితురాలైన సీత నువ్వు కావాలి అని కోరుకుంటుంది. నిన్ను వేటాడడం కోసం రాముడు దూరంగా వెడతాడు. రాముడు దూరంగా వెళ్ళినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని, ఇంకా ఇక్కడ చెప్పలేదు మారీచుడు ఏమనాలో, అప్పుడు నేను సీతని అపహరించగలుగుతాను. అపహరించి నేను సీతని తీసుకొస్తాను. త్వాంతు నిస్సంశయం సీతా దృష్ట్వాతు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిదాస్యసి. అలా నేను సీతమ్మని అపహరించేటప్పుడు నిరాబాదో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ. నేను ఏమీ ఇబ్బంది లేకుండా సీతమ్మని అపహరించి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇబ్బంది లేకుండా అంటే రామలక్ష్మణులు అక్కడ ఉండరు కాబట్టి. అది ఎలా తీసుకొస్తానని ఆయన నోటి వెంట పడిపోయిందంటే మాట, రాహువు చంద్రుణ్ణి కబళించినట్టు. చంద్రగ్రహణంలో రాహువు కబళిస్తాడు, కానీ చంద్రగ్రహణం ఉంటుందా? చంద్రుడు మళ్ళీ బయటికి వచ్చేస్తాడు, రాహువు పోతాడు. రాహువు ఎప్పుడూ పాపగ్రహం కిందే కదా. కాబట్టి సీతమ్మ నేను తీసుకెళ్ళినా మళ్ళీ సీతమ్మ రాముణ్ణి చేరిపోతుంది అన్న మాట రావణుడి నోటి వెంట చెప్పకనే చెప్పేశాడు ఆ రోజున. కాబట్టి రాహువు చంద్రుణ్ణి గ్రసించినట్లు నేను గ్రసిస్తాను అంటే ఈ మాట విన్నట్ట మారీచుడు. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః. ఇక్కడ మహర్షి చాలా అందమైనటువంటి మాట ఒకటి ప్రయోగం చేశారు. తస్య రామకథాం శ్రుత్వా, రాముడి గురించి ఈ రావణుడు చెప్పినటువంటి మాటలు విన్నారట. ఎవరు? మారీచస్య మహాత్మనః.
మహాత్ముడైనటువంటి మారీచుడు విన్నాడు. ఆయన రాక్షసుడు అని కానీ లేకపోతే అల్పమైన బుద్ధి ఉన్నవాడని కానీ మహర్షి అనలేదు. అనలేదు అంటే మారీచుడు మహాత్ముడు అని మహర్షి అంతటి వారు సంబోధించారు అంటే మారీచుని యొక్క ప్రసంగము, మారీచుని యొక్క హృదయము, మారీచుని యొక్క స్థితి ఎలా ఉంటాయో మీరు ఊహించవచ్చు. గతంలో అయితే రామునికి అపకారం చేయబోయినవాడు, విశ్వామిత్రుడికి అపకారం చేయబోయినవాడు, యజ్ఞధ్వంసమునకు పాల్పడినవాడు, అధర్మమునందు ప్రవర్తించినవాడు అయి ఉండి ఉండవచ్చుగాక. కానీ ఇప్పుడున్న మారీచుని పరిస్థితి వేరు. కాబట్టి మారీచస్య మహాత్మనః. కాబట్టి ఇప్పుడు మారీచుడు రామునికి అపకారం చెయ్యాలన్న మాట వినగానే ఓష్టౌ పరిలిహం శుష్కౌ నేత్రైర్ అనిమిషైరివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. పెదవులు ఎండిపోయి గబగబా నాలుకతో పెదవులు నాక్కున్నట్టు. అసలు ఆ మాట వినగానే ఆయనకి పెదవులు ఎండిపోయి నోట మాట రాలేదు. ముఖం పాలిపోయింది, శుష్కించిపోయింది. రావణుడి వంక కనురెప్ప వేయకుండా స్తంభీభూతుడైపోయిన వాళ్ళ ఒక్కసారి అలా ఉండిపోయేట. రాముడికి అపకారమా, సీతాపహరణమా అంటే రాముడెవరో అర్థమయ్యుండాలి మారీచుడికి. కాబట్టి ప్రారంభమేనండి అసలు అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకంటే రాముడెవరో అర్థం అయింది. రాముడెవరో చెప్పినా అర్థం అవ్వదు రావణుడికి. ఇందులో ఒక ప్రమాదం ఒకటి చూపిస్తున్నారు మహర్షి. తనకి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఎవ్వరూ ఎప్పుడూ అన్నీ తెలుసున్నవాడు ఎన్నటికీ కడాలా ఎవడైనా అనుకుంటే వాడికన్నా అవివేకి లోకంలో లేడు. ఎందుకంటే శంకరాచార్యులు వారంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. ఇక నాకు అన్నీ తెలుసు అని ఎవడైనా అంటే ఇంకంత వాడికన్నా అవివేకి ఇంకోటి లేడని గుర్తు. అన్నీ నాకు తెలిసేట అలా అనగానే వాడి అహంకారం బయటపడిపోతుంది. నాకేం తెలుసండి అని చెప్పి మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతితత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధో అన్నవాడు ఎవడో వాడు మహానుభావుడు, వాడు వినయం ఉన్నవాడు తప్ప అలా అనలేక అన్నీ నాకు తెలుసంటే ప్రమాదం కదండి. తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలియ చెప్తే వినకపోవడం మాత్రం మహా తప్పు. తనకి తెలియదు, ఒకరు చెప్పారు, ఏం చేయాలి? వినాలి. అసలు వినకపోతే ఇక వాడు బాగుపడడు అని గుర్తు. కాబట్టి తన బుద్ధికి తోచిందే చేస్తాడు. కాబట్టి ఆ బుద్ధిలోకి ప్రమాదపుట ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు పడిపోతాడు. ఆ ఆలోచన ఎంతకాలం రాదో అంతకాలం ఓ వెలుగు వెలుగుతాడు. ఇది ఈ రెండు కోణాలు తెలుసున్నవాడు మారీచుడు. ఒకడు మహాత్ముడు, మహాత్ముడుగా మారీచుడికి అర్థమయ్యాడు. ఒకడు దురాత్ముడు, దురాత్ముడిగా అర్థమయ్యాడు. దురాత్ముడు అని ఇప్పుడు విడిచిపెట్టడానికి మారీచుడు సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేడు అంటే ఆయనలో ఇంకా ఒక ప్రభుభక్తి అన్నది ఉండిపోయింది. కాబట్టి కనీసం ఒక మాట చెప్పి చూద్దాం మారుతాడేమో, కానీ మారుతాడన్న నమ్మకం లేదు వీడికి చెప్పినా. కాబట్టి ఆయన ప్రారంభమే ఎలా చేశాడంటే, ఇదండి ఈ పద్యం, ఈ శ్లోకం ఏదుందో ఈ శ్లోకాన్ని మన జీవితంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకరి మాట వినడానికి సిద్ధంగా లేకపోతే ఎంత ప్రమాదపు టంచుకి చేరుతామో మారీచుడి యొక్క ఉపన్యాసంలో మొదటి శ్లోకమే అంత గంభీరంగా ప్రారంభమవుతుంది. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. సులభాః పురుషారాజన్, ఓ రాజా, నీ మనసుకి ఏది ప్రియమో, ఏది చెప్తే నువ్వు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు. ఎంత పెద్ద మాట అండి. నిజమే, మనకెందుకు వచ్చిందండి ఆయనతో గొడవ అంటారు. చూడండి, లోకంలో మాట ఉంటుంది, మనకెందుకు వచ్చిందంటారు, ఎవడి కర్మ వాడు, పోనిద్దురు, ఏదో మనకి తెలియనట్టుంటే అయిపోయాయి అంటారు. తప్పండి, అదేంటిది, పాడైపోకుండా ఆయనకి మంచి మాట చెప్పాలి మనం అనేవాడు ఉండడు. ఒకవేళ ఆయన అలా అని తప్పబ్బాయి నువ్వు అలా ఉండకూడదు, నువ్వు మారవలసి ఉంటుంది సుమా అన్నాడు అనుకోండి, వినేవాడు ఉండడు. అంటే సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అటువంటి వక్త, అటువంటి శ్రోత లోకంలో లేరు, అవతల బాగున్నాడు అంతే. ఒకవేళ ఉంటే అద్భుతం, అది మారిపోతారంటే రావలసినటువంటి అకాల మృత్యువు తొలగిపోతుంది. అవవలసిన రాక్షసుడు సత్పురుషుడైపోతాడు, మారుతాడు, మారే అవకాశం ఉందన్నమాట.
అసలు నేను విన్నంటే అన్నీ విన్నా చెప్పొచ్చావులేవా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు పనికి వచ్చినట్లు? ఇది మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడండి. ఈ శ్లోకం నేను ఇంకా ఎంత నెత్తి కొట్టుకు చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఈ శ్లోకం జీర్ణమైతే మన పరిస్థితి వేరు. ఈ శ్లోకం జీర్ణం కాకపోతే నా దృష్టిలో అయితే రామాయణంలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. ఎందుకో తెలుసా? మనుష్యుడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడుంటుందంటే చెప్పేవాడు లేక కాదు, చెప్పేవాడు ఉన్న వినేటటువంటి బుద్ధి లేక పాడైపోతాడు. మనం వినడం ఏమిటి అని ఇంకా వస్తే చెప్పిన వాళ్ళలో మనం ఏం వెతకచ్చు అన్న దృష్టికోణం. చెప్పొచ్చాడు లేదు, ఆయన ఏటో మీకు తెలుసా? ఆయన చెప్పిన దాంట్లో సారం ఉందా లేదా వాక్కులో? అది కాదు కావాల్సింది. తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రికి ఎంత పండితుడై ఉండాలి? నీకు మంచి చెప్పడానికి నీ తల్లి ఎంత సంస్కృతం చదువుకుని ఉండాలి నాకు చెప్పండి. మీ తల్లిగారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా? మీ తండ్రి గారు వేదాంగములు చదువుకుంటేనే మీరు మీ తండ్రి గారి మాట వింటారా? తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడానికి, తల్లితనం చాలు మీకు మంచి చెప్పడానికి కదా. ఎప్పుడు వీళ్ళు మన తల్లిదండ్రులు మన అభ్యున్నతి కొరకు మాట్లాడతారన్న భావన నీకుంటే ఆ మంచి నీకు పనికొస్తుంది. వాళ్ళకి ఏం తెలుసని నువ్వు అనగలిగితే నీ జీవితంలో తల్లిదండ్రులు నీకెప్పటికీ ఏమీ చెప్పలేరంటే నిన్ను అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేరు. అది వాళ్ళ దోషం కాదు, నీ యందు దోషం. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక మేకు ఒక సుత్తి పట్టుకొచ్చి కొట్టగలడేమో కానీ అసలు అది భీమ్ అయ్యి ఉంటే అది దూలం, సిమెంటు ఇనుము కలిపిన దూలం అండి అది. అందులోకి మేకు పట్టుకొచ్చి కొడితే మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు, ఇంత పొడెం కూడా రాలదు. గోడకి కొద్దిగా గొల్లతనం ఉంటే సుత్తి పెట్టి కొడితే మేకు దిగుతుంది. అసలు నీ మనసుకి ఆర్ద్రత ఉంటే చెప్పిన మాట లోపలికి వెళుతుంది. అసలు ఆర్ద్రతే లేకపోతే చెప్పడం ఒక శుష్క ప్రసంగం అంతే. కాకపోతే తన కర్తవ్యం, నేను మీతో మనవి చేశాను కదా, రామాయణంలో ఈ కర్తవ్యం అన్న మాట చాలా ఎక్కువ, బాధ్యత అన్న మాట ఉండదు. కర్తవ్యం తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా అంతవరకు. దానికి మెప్పు గొప్ప దీనికోసం పాకులాట ఏమి ఉండదు. నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకే అంతే. నేను చెప్పవలసింది చెప్పేశాను, నేను తీసుకొచ్చిన నీళ్లు కురిసేశానా లేదా, అనుకున్న మేఘం ఎటువంటిదో చెప్పాలనుకుని చెప్పేసినవాడు అటువంటి వాడు లోకము యొక్క హితము కొరకు. కాబట్టి సులభాహ పురుషారాజన్, నువ్వు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే బహుశా నీ మంత్రులు ఏం మాట్లాడి ఉండరు, అలాగేనుంటారు. ఇది దాని ఉద్దేశ్యం. ఇంతకుముందు మాట్లాడాడుగా. కానీ నీ హితమును కోరి కష్టమైన మాటలా అనిపించినా చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు. సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు, మనకెందుకు వచ్చిన గొడవ అని తప్పుకుంటారు. కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు, అయిపోయింది రామాయణం ఇక్కడితో. ఎందుకో తెలుసా అండి? వెంటనే లంకకి వెళ్ళి శూర్పణఖని లాగి లెంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి కాళ్ళ మీద బారేసి తాను కాళ్ళ మీద పడిపోయి బుద్ధి గడ్డి తిని సీతమ్మని ఎత్తుకెడదాం అనుకున్నానండి, నాది తప్పైపోయింది, నా బుద్ధి మారింది, మీరెవరో తెలుసుకున్నాను, నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు, రేపే మంగళం చెప్పేయడమే. వినకపోవడం వల్ల కదండి కథ అంతా నడిచింది. వినకపోతే ఎంతమంది పాడవుతారో కూడా చెప్తాడు మారీచుడు. ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం అన్న ఫలితం ఉంటుంది. వాడు ఒక సామాన్య వ్యక్తి అనుకోండి, అక్కడి వరకే పోతుంది. ఇంటి యజమాని అనుకోండి, ఇల్లు పోతుంది. ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి, ఆఫీస్ పోతుంది. ఆయన ఒక దేశాధినేత అనుకోండి, ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్ర కలత్రాదులతో ససైన్యంగా. నువ్వు మాట బాగా వినాలి, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు. నువ్వు వినకపోవడం నీతో పోదు, నీతో ఉన్న వాళ్ళందరూ పోతారంటాడు మారీచుడు. అసలు నిజంగా వినడము వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో, అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది. అందుకు కదండి మారీచస్య మహాత్మనః అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. కాబట్టి నమానం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమం. అసలు ప్రారంభమే. రావణాసురుణ్ణి ఆయన సంబోధించిన తీరు చూడండి ఎలా మొదలుపెట్టాడు.
ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాగు చేద్దామంటే కుదరదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్న, ఏదో కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, ఫోన్లో ఇవాళ చూద్దాం రేపు పెడదాం హాస్పిటల్ కంటే పర్వాలేదు. వాంతులు విరేచనాలు కూడా అవుతున్నాయి అనుకోండి, ఓ గంట పెడదామంటే పర్వాలేదు. ఊపిరి అందకపోతే వెళ్ళిపోవాలంతే వెంటనే. అప్పుడు ఇంకా కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, ఏమీ లేకపోతే భుజం మీద వేసి పట్టుకుపోవాలంతే తప్ప కరెంట్ లేదండి, లిఫ్ట్ లేదండి, ఇప్పుడు ఎలా దింపుతామండి, అందులో చూద్దామండో అరగంట పోయా కరెంట్ వస్తుంది అంటారా? ఈడి చేయాలి కిందకు అవసరమైతే, పట్టుకుపోవాలంతే. అప్పుడు ఇక గౌరవం అన్న మాటతో సంబంధం లేదు. మనిషి చాలా ప్రమాదపుట ఆలోచనతో ఉన్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారంతే శంకర భగవత్పాదులు. అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది, ఆ పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది. మనం మాట్లాడాలా పిల్లల విషయంలో? ఆ పరిస్థితి యొక్క వ్యగ్రతని బట్టి సంబోధన ఉంటుంది. ఇది తెలుసున్నవాడు మహానుభావుడు. అందుకని ఎలా సంబోధించాడు అంటే, అయుక్తచార చపలో, ఒరే నీకు చారులు లేరు. చారులంటే గూఢచారులు. అసలు విషయమేమిటి అని చెప్పేవాడు నీకు లేడు. అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తే వినగలిగినటువంటి ఓపిక నీకు లేదు. నువ్వు ఏడుస్తావు. నీకన్నా ఎవడైనా బలవంతుడు ఉన్నాడు, మంచివాడు ఉన్నాడంటే నువ్వు వినవు. చెప్పలో నీ బుద్ధి ఎప్పుడు కదిలిపోతుంది, నీ మనసు స్థిరమైంది కాదు. ఈ రెండిటితోటి సంబోధించాడు. రాజుగా అలా విఫలం, వ్యక్తిగా ఇలా విఫలం. కాబట్టి నువ్వు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి. వ్యక్తిగా దిద్దుకోవాలి, రాజుగా దిద్దుకోవాలి. నువ్వు అసలు రెండిటికీ పనికి మాలినవాడివి. అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత లేని తనంతో ఉన్నావు. నువ్వు చాలా చపలంగా ఉంది నీ మనసు. అసలు నీ మనసుకి ఒక నిలకడన్నది లేదు. ఇలాంటి దాన్ని ఎలా నిలబెట్టావురా తపస్సు అన్న మాటతో? ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసా అండి? అయుక్తచార చపలో. ఈ చపలో అన్న మాట రావణుడి పట్ల పదే పదే వాడారు. ప్రయత్నం చేసి మారుతాడేమో అన్న వాళ్ళందరూ సీతమ్మ ఇదే అంది, హనుమ ఇదే అన్నారు. ఆఖరికి మండోదరంది చచ్చిపోయిన తర్వాత, రాముడు ఎక్కడ చంపేశాడయా? చలితం చలితేంద్రియం, నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయి అన్నారు. దీని డిజాస్టర్ అంటారే, దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడ వరకు లెక్క కట్టి దాంతో సంబోధించి మాట్లాడాడు. మహాత్మనః కాకపోతే ఎవరండి ఆయన? అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు మహాత్ముడే. కాబట్టి ఆయన రాముడి గురించి ఏమిటో నువ్వు మాట్లాడతావు? ఎన్ని కితాబులు ఇచ్చి మాట్లాడావు? అధర్మాత్ముడు అన్నావు, ఇంద్రియములను జయించని వాడన్నావు, తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేశాడన్నావు, కారణం లేకుండా విరూపని చేశాడన్నావు. ఇన్ని మాటలు అన్నావుగా. ఇప్పుడు నేను చెప్తాను విను. ననూనం బుద్ధ్యతే రామం మహావీర్యం గుణోన్నతం. ఆయన చాలా గొప్ప వీర్యం ఉన్నవాడు. ఎంతమందినైనా తాను లోపల కదలకుండా కదల్చగలడు, పడగొట్టగలడు. తను లోపల కదిలిపోడు. ఆయన అంత అచలమైన వాడు, నువ్వో చంచలమైన వాడివి. ఆయనవి సముధికమైనటువంటి గుణాలు. ఎన్ని గుణముల యొక్క రాశి రామచంద్రమూర్తి. నువ్వో నిర్గుణుడవు. అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు. అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఒక పెద్ద గుణం. నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏమిటి? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడడం, ఇంత నిలదీసి మాట్లాడడం మీకు రామాయణంలో ఎక్కడా కనబడదు. అలా మాట్లాడేవాడు ఉంటే బహుశా కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి హనుమ మాట్లాడతారు. ఇంత కదిలిపోయేవాడివి నువ్వేం పనికొస్తావు రాజు కిందని అడిగాడు ఆయన. అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు, వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు. రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. వినడం 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 వినాలి. రాముడు విన్నాడు. రాముడంతటి వాడు కూడా కోపానికి లోనయ్యాడు. లక్ష్మణుడు చెప్తే విన్నాడు. కాబట్టి రాముడు ఇవాళ పూజింపబడ్డాడు. ఆ వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు. చాలా ప్రమాదం. వినాలి. కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే, ఎంతసేపు కూడా ఇవాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏంటంటే, కమ్ వాట్ మీ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా జరగని నేను అనుకున్నది చేస్తాను, నేను అన్నదే అంటానంతే. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవాళ సమాజం వెళ్ళిపోతోంది రోజు రోజుకి. కాబట్టి అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువిరాక్షసాం అపి రామో సుసంకృద్ధ అరాక్షసం. నువ్వు ఏమనుకుంటున్నావో రావణ నాకు తెలియదు కానీ
రాముడి యొక్క భార్య అయిన సీతమ్మని అపహరిస్తానని నువ్వు అంటున్నావు కదా, అసలు నిజంగా నువ్వు సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు, రాముడికి రాక్షసుల మీద కోపం అంటూ వస్తే ఈ లోకంలో ఇంకా రాక్షసుడు అన్నవాడు బతకడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా, సీతమ్మని అపహరించడం మాట పక్కనెట్టు, ఈ ఆలోచన చేస్తున్నావని రాముడికి తెలిస్తే చాలు రాక్షస జాతి మీద కోపం వస్తుంది. అసలు ఇక రాక్షస జాతి ఉండదు, అంత ప్రమాదపుట ఆలోచన చేసేవాడు. అపితే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేద్ వ్యసనం మమ. ఇది అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఆయన. ఎంత అబ్బో ఎలా అనేసాడో అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి. అందుకే కదండి ఆవిడ జననం. ఉద్ధిత అయోనిజగా పుట్టింది కదా తల్లి, భూమిని చీల్చుకుని. అవతార ప్రయోజనం అదే కదా. కాబట్టి అసలు నిన్ను చంపడానికే పుట్టిందా, నీతో పోతుందా, లంకంతా పోతుందేమో, నేను పోతానేమో నిన్ను ఆశ్రయించినందుకు, నీ వెనక ఉన్నందుకు నేను పోతానేమో. అసలు ఎవరో నీ దగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నిన్ను నాశనం చేసేవాళ్లే ఎవరో నీకు ఈ మాటలు చెప్పి ఉండాలి సీతాపహరణం చేయమని. నచ పిత్రాపరిత్యక్తో నామర్యాద కథంచన నలుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పంసన. చూడండి, ఒక్కొక్క చోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే, మారీచ ప్రసంగం అలా ఉంటుంది. రావణుడు ఏవన్నాడో వాటన్నింటినీ ఏకసంతాగ్రాహి అయి అన్న ప్రతి మాటని ఖండిస్తాడు. నువ్వేమన్నావు, రాముణ్ణి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్నావు. తప్పు, ఆయన అలా వెళ్ళగొట్టపడలేదు. ఆయన మర్యాద తెలియనివాడు కాడు, ఆయన లుబ్ధుడు కాడు, ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు, ఆయన దుశ్శీలుడు కాడు, క్షత్రియుల ఎందు అధముడైనటువంటి వాడు అసలే కాడు. ఆయన నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన నతీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితేరత. భూతములకు అహితము చేసేటటువంటి వాడు, అపకారము చేసేటటువంటి వాడు అసలు కాడు, క్రోధమున్నవాడు కాడు, ధర్మగుణములు లేనివాడు కాడు. ఆయన అన్ని విధములుగాను యోగ్యుడు. వంచితం పితరం దృష్ట్వా కైకయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం కైకయ్యా ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారిని కైకమ్మ వరములనేటటువంటి మిషన్ని అడ్డుపెట్టి వంచి ఆయన దగ్గర 2 వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజు గారు సత్యమునందు నిలబడితే తప్ప ఊర్ధలోకములు పొందలేడని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చినటువంటి మహాత్ముడు రాముడు. నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు, తండ్రి వెళ్ళగొట్టాడని. తండ్రి వెళ్ళగొట్టలేదు. అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతుంటే మారాలి, ఖచ్చితంగా మారే గుణం ఆయనకి లేదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట రాశీభూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు. రాముడు కదిలి వెడుతున్న ధర్మం. ధర్మానికి హాని చేద్దామనుకున్నవాడు బతికి పట్టకట్టడం. సాధువు, ఆయన సత్పురుషుడు. సత్యపరాక్రమ, ఆయన నిరంతరము సత్యమునే అనుష్ఠిస్తాడు. కాబట్టి అదే ఆయన పరాక్రమం. కాబట్టి చెక్కు చెదరదది. రాజా సర్వస్య లోకస్య, రాముడు ఇక్కడ కాదు, ఈ రాజ్యానికి కాదు, సమస్త లోకములకు రాజు. అంటే ఆయన ఎవరో, రాముడెవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు. దేవానాం అథవానివ, దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు అటువంటి వాడు. నువ్వు సీతమ్మను అపహరిస్తానన్నావుగా, కథం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది, రామలక్ష్మణులని దూరంగా పంపితే నువ్వు అపహరించగలని అనుకుంటున్నావు. పిచ్చాడా, సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది. ఆమె తేజస్సు ఏమిటో తెలుసా, ఆవిడ పాతివ్రత్యమే. పాతివ్రత్యం ఉన్న సీతమ్మని నువ్వు అపహరించలేవు అంటే మీరు ఒక విషయాన్ని ఖండితంగా తెలుసుకోవలసి ఉంటుంది.
బంగారు చుక్కలున్న మృగంగా మారీచుడు వెళ్ళినా ఆయనకు ఒక విషయం తెలుసు. నేను హా సీత హా లక్ష్మణ అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు. సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్ప సీతని రావణుడు అపహరించలేదు. సీతమ్మే వెళ్ళడం అంటూ జరిగితే అది రావణ సంహారానికే వచ్చింది తప్ప ఇంకో ప్రయోజనానికి కాదు. కాబట్టి నేను నిమిత్తం, వాడు అనుకుంటున్నాడు నేను ఎడితే వాడు ఎత్తుకెళ్ళగలని ఒత్తి మాట. లేకపోతే ఈ మాట ఎలా చెప్పగలడండి మహాత్మనః? కాబట్టి కథం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస, తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది ఆవిడ. ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత. ఏమిట్రా బలవంతంగా పట్టుకొస్తానంటే ఏమిట్రా? ఎంత బలం ఉంటే మాత్రం సూర్యుడి కాంతిని పట్టరా చూస్తాను. నీకు బలం ఉండొచ్చు, బలం ఉంటే సూర్యుడి కాంతి పట్టుకెళ్ళిపోగలవా? అదిలా. ఇప్పుడు మీకు బలం ఉందండి, ఒక ఉదాహరణ బాగా చెప్పాలంటే కోటేశ్వరారు మెళ్ళలో రుద్రాక్షమాలు లాగేయచ్చు, కోటేశ్వరారు ఉత్తరీయం లాగేయచ్చు. కోటేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి విధానాన్ని మీరు లాగేయలేరుగా. అది కోటేశ్వరరావు గారిలో అంతర్గతమైన శక్తి. అంటే ఇదేదో పెద్ద గొప్ప విషయం, నేనేదో పెద్ద భక్తనని నేను మాట్లాడలేదు, ఒక ఉదాహరణకి చెప్పాను అంతే. నాది నా విభూతి, నేను నా విభూతి రెండు విడదీయబడవు. రాముని విభూతి రామశక్తి సీతమ్మ. రాముడి నుంచి రామశక్తి ఎందుకు విడుతుంది? విడదు. విడితే దాని అర్థం ఏమిటో తెలుసా? మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. నీ కొంప ముంచడానికి రావాలి ఆవిడ, అంతే తప్ప ఇంకోటి కాదు. నీకు అర్థం కావట్లేదు చెప్తే వినవు, నాకు తెలుసు, అయినా చెప్తాను, నా కర్తవ్యం. కాబట్టి బలాత్కారంగా తీసుకెళ్లడం అన్నది కుదిరే పని కాదు. నీకు చెప్తున్నాను, సూర్యకాంతిని తీసుకెళ్లలేవు. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామ చాపాశ్రయామ్మనే. నీవు ఆ సీతమ్మని తీసుకెళ్ళిపోతా అంటున్నావు కదా. అప్రమేయం హి తత్తేజో, అసలు ఆవిడ యొక్క తేజస్సు, ఆవిడ రక్షించుకోగలిగిన సమర్థతే కాకుండా ఆవిడ తేజస్సుతో ఆవిడ ఏ ఏ పనులు చెయ్యగలదు అన్నదాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఆవిడ జోలికెడితే ఆవిడ తేజస్సు ఆవిడ్ని రక్షించుకోవడానికి పనికి రావడమే కాదు, నిన్ను లంకని నాశనం చేయడానికి పనికొస్తుంది ఆ తేజస్సు. ఏమిటనుకుంటున్నావు? ఇదేగా చిట్ట భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్రకాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి అంటాడు. పిచ్చాడా అలా అనుకుంటున్నావు? సీత అంటే నీకు కనబడినట్టు అనుభవైక వేద్యమైన ఒక స్త్రీ కాదంటాడు. అది ఆయనకి అర్థం కాకుండా ఉంచడం, అర్థమయ్యేటట్టు ఒకణ్ణి అనుగ్రహించడం మాయ యొక్క స్వభావం. పరబ్రహ్మ మహిషి. అందుకు కదండి శివధనస్సు ఎక్కుపెట్టినవాడు, ఉంచినవాడు, అటువంటి ఎవడు మాయని భరించగలడో, వహించగలడో, నియమించగలడో వాడు పురుషోత్తముడు, వాడు పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క శక్తి మాయ. కాబట్టి నీకేం తెలుసు? ఆవిడ వల్ల పాడైపోతావు, నశించిపోతావు. ఇది అందుకని మహాత్మనః. అసలు నరుడిగా ఉన్న రాముడు ఎవరో కూడా చెప్పగలుగుతున్నాడు మారీచుడు. ఇవాళ ఆయన తపస్సు ఎలా చేశాడన్నది పక్కన పెట్టండి, ఆయనకు ఒక సత్యం ద్యోతకమైంది, ఒక గొప్ప సత్యం ద్యోతకమైంది మారీచుడికి. కాబట్టి అటువంటి సీతమ్మని నువ్వు అపహరించి తేవడం అనేటటువంటిది కుదరదు. తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యా నిత్యమనువ్రత. ఆమె పాతివ్రత్యం ఏమిటో తెలుసా? నరులయందు సింహము వంటి వాడు రాముడు. సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అటువంటి వక్షస్థలం అన్నవాడు రాముడు. అటువంటి రాముని యొక్క ప్రాణము వంటిది సీతమ్మ. ప్రాణం ఎక్కడుంటుందండి? గుండెల్ని కదా ఆధారం చేసి చెప్తాం. అంటే ఆయన గుండెల్లో ఆవిడుంది, ప్రాణంతో సమానమైనటువంటిది. ఆయనని నిత్యము అనువర్తిస్తుంది. నాకు ప్రాణం సీతమ్మ అంటే అంటావేమో, ఆమె ఆయన్ని అనువర్తిస్తుంది. నువ్వు తీసుకొచ్చినా నీ ప్రాణం పోవడానికి పనికొస్తుంది. కాబట్టి పిచ్చాడా ఆవిడ్ని తీసుకొస్తానంటే ఏంటి? జీవితంచ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధారామ విప్రియం. నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా? సుఖంగా ఉండాలనుకుంటున్నావా? రాజ్యం బాగుండాలనుకుంటున్నావా?
చాలా కాలం సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నావా? మా కృధారామ విప్రియం, రామచంద్రమూర్తికి అపకారం చేద్దామన్న ఆలోచన అసలు చెయ్యకు, అసలు ఆలోచన చేయకు. నేను నయం చేయనన్నానని ఇంకోటి దగ్గరికి వెళ్ళకు, అసలు ఆలోచన వదిలిపెట్టేసి అంటూ, నేను ఎప్పుడో ఒకనకొకప్పుడు పూర్వకాలంలో యజ్ఞధ్వంసం చేస్తూ ఉండేవాడిని. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా యజ్ఞరక్షణ కొరకు తీసుకొచ్చారు. అప్పటికి ఆయన చాలా చిన్నపిల్లవాడు. నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగంలో తీసుకెళ్లి యాగభంగం చేయడం కోసమని వెయ్యకూడని పదార్థములు వేయడానికి దగ్గరగా వెళ్ళాను. పిల్లవాడే కదా, ఇతను ఏం చేస్తాడనుకున్నాను. అప్పటికి రాముడు ఎంతవాడో తెలుసా? రావణ అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీ సిహీ కనకమాలయ. అజాతవ్యంజన శ్రీమాన్, ఇంకా పురుష లక్షణములు పుట్టనివాడు, అంటే ఇంకా మీసాలు కూడా రాలేదు ఆయనకి. పద్మపత్ర నిభీక్షణ, చక్కటి ఆ కనుదోయి కలిగినటువంటి వాడు. పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఏకవస్త్రధరో ధన్వి, బ్రహ్మచర్యమునకు అనుగుణంగా ఏకవస్త్రం కట్టుకునేటటువంటి వాడు. శిఖి, పిలక పెట్టుకుని ఉంటాడు. కనకమాలయ, అటువంటి రామచంద్రమూర్తి బాలచంద్రుడు వస్తే ఎలా ప్రకాశిస్తుందో దండకారణ్యం ఆయన వస్తే అలా ప్రకాశించింది. చిన్న పిల్లవాడు వస్తే శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యతతో రామో బాలచంద్ర యువోదిత. బాలచంద్రుడి చేత ఆకాశము ప్రకాశించినట్టు దండకారణ్యమునకు వచ్చినటువంటి చిన్ని రాముని వలన అలా ప్రకాశించింది. నేను ఆ చిన్న రాముడు మన్నేం చేస్తాడని యజ్ఞభంగం చెయ్యబోయాను. ఆయన మానవాస్త్రం పెట్టి కొట్టాడు నన్ను. కొడితే 100 యోజనముల సముద్రం యువతలకొచ్చి నేను సముద్రంలో పడిపోయాను. నా అదృష్టం కొద్దీ ప్రాణాలు పోలేదు, బతికాను. అప్పటి నుంచి నాకు రాముడంటే చాలా భయం. అంత చిన్న పిల్లాడు కొట్టాడు నన్ను మానవాస్త్రం పెట్టి 100 యోజనముల దూరం వెళ్ళి పడేటట్టు. ఆ తర్వాత ఆయన యవ్వనంలోకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయన చాలామంది ఋషుల్ని సేవించాడు, అగస్త్యాది మహర్షుల్ని సేవించాడు. ఇప్పటికి ఆయన దగ్గర ఇంత శస్త్రాస్త్ర సంపద ఉందో. అప్పుడే ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడెడతాడరా, ఆయన జోలికి వెళ్ళడం ఏమిటిరా? ఎంత సత్యం మాట్లాడుతున్నాడండి. రాముని యొక్క ఎదుగుదలని బాగా తెలుసుకున్నవాడు మారీచుడు. రాముడి గురించి ఏమీ తెలియకుండా ఆయనంత వాడంటున్నటువంటి వాడు రావణాసుడు. అంటూ ఆయన అన్నాడు, హమ్య ప్రాసాద సంబంధాం నానారత్న విభూషితాం ద్రక్షసిత్తం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. నువ్వే కాని సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం చేశావో, అనేకమైన ప్రాసాదములతో ఇరుగ్గా ఉండేటటువంటి లంక, అంటే ఐశ్వర్యంతో అంత శోభిల్లుతున్న లంక, అంత సంతోషంగా భోగమనుభవిస్తున్న లంకావాసులు అందరూ నశించిపోతారు. రావణ పరదారాభిమర్శాత్ నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహ. అన్య స్త్రీని కోరుకున్నటువంటి వాడు, పరుల భార్యని కోరుకున్నవాడు జీవితంలో వృద్ధిలోకొచ్చి బతికి బట్ట కట్టినట్టు లోకంలో ఇప్పటి వరకు లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి? చాలా చాలా కష్టం ఏమిటో తెలుసా? చచ్చిపోవడమే. అందుకే మనం పూజ చేస్తే అనాయాసైన మరణం వినా దైన్యేన జీవితం అని అడుగుతారు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అందుకు కదండి సనాతన ధర్మంలో మృత్యువు దేవత అయింది, మృత్యుదేవత అంటారు. ఆవిడ తీసుకోలేదనుకోండి, ఆవిడ నేను పట్టుకెళ్ళనండి అప్పుడేందనుకోండి, అయిపోయిందే వాడి పని. నేను ఒకనకొకప్పుడు కాకినాడలో ఒకసారి ఉపన్యాసం చెప్తుంటే పేరెందుకు చెప్పాలి, ఒకప్పుడు మంచి బలాఢ్యుడై ఉండేటటువంటి వ్యక్తి, నేను ఇంకొక కోణం మాట్లాడకూడదు, ఆయన మీరు ఇక్కడ దాకా వచ్చారని తెలిసింది, ఒక్కసారి మిమ్మల్ని చూస్తానంటున్నారు కోటేశ్వరారు, ఒక్కసారి మా ఇంటికి రండి అని అడిగింది వాళ్ళ ఆవిడే. అడిగితే నేనన్నాను, ఎందుకమ్మా నేను రావడం ఎందుకు, వారం రోజుల నుంచి చెప్తున్నాడు కదా ఆయన రమ్మనండి ఒకసారి, ఇక్కడికి వచ్చి వింటారు కదా కాసేపు అన్నాను. అంటే ఆవిడంది, ఆయన రాగలిగిన స్థితిలో లేరు అసలు, ఆయన ఇప్పుడు మంచం మీద ఉన్నారండి. అంటే నాకు జాలేసింది, అయ్యో అటువంటిప్పుడు మనం వెళ్ళడానికి భేషజం ఏంటి, ఏదో ఇక్కడికే రావచ్చు కదా అన్నాను. కానీ ఆయన నన్ను చూడాలి, పాపం మంచాన ఉన్నారంటే నేను వెళ్ళాలి కదా అమ్మ, రేపు కొంచెం తొందరగా వచ్చి మీ ఇంటికి వస్తాను. తొందరగా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెడితే ఆవిడంది, నేను మేడ మీదకి తీసుకెళ్తున్నారు నన్ను, ఆయన ఉన్న గదిలోకి తీసుకెళ్తే ఆవిడంది, అయ్యా ఏమనుకోకండి మీ ఉత్తరీయం తీసి కొంచెం ముక్కుకు అడ్డంగా కట్టుకోండి అన్నారు ఆవిడ. అంటే నేను తెల్లబోయాను, ఎందుకమ్మా కట్టుకోవడం ఎందుకన్నాను, మీరు లోపలికి దాకా రాలేరు అన్నారు ఆవిడ.
ఏమిటి అలా ఎందుకు ఉంటుందా అనుకుని నేను ముక్కుకి ఉత్తరయం అడ్డు పెట్టుకుని ఆ దగ్గరికి వెడితే ఆయనకి 2 కాళ్ళు, చెయ్యి, నోరు కూడా పడిపోయి. పడిపోతే దొల్లలేడు, మలమూత్రములు తనవి తాను విసర్జించలేడు, తీయలేరు, ఏదీ పడదు, ఎప్పుడూ అతిసారమే, ప్రాణం పోదు. అసలు నేను గుర్తుపట్టలేకపోయినా ఆయన అస్థిపంజరంలో ఉన్నాడు. మలమూత్రములు వెళ్ళి 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 మొత్తం ఆ గదంతా వాసన పట్టేసింది. 10,000 ఇస్తానన్నా ఎవ్వరూ మేము పనిచేయమన్నారు. అన్నం లేకపోతే ఎక్కడో సత్రంలో తింటాం కానండి, మేం చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు భార్య కూడా వెళ్ళి చేసే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన నా వంక ఇలా తల తిప్పి చూసి కొనుకులలోంచి ఇలా నీళ్లు కారితే నమస్కారం చేద్దామని ఉంది ఆయనకి. పాపం నా మీద ఎక్కడో ప్రేమ మిగిలిపోయింది. చేతులు లేవు, నమస్కారం చేయలేడు. కనుకులుకుల వెంట ఇలా నీళ్లు కారిపోతుంటే ప్రయత్నపూర్వకంగా నేను అయ్యయ్యో ఏం పర్వాలేదు అందామని 1-2-3 అడుగులు వేయిపోయి ఆగిపోయాను హఠాత్తుగా. ఎందుకో తెలుసా అండి, పురుగులు పట్టాయి అప్పటికే. శవం చాలాసేపు ఒక చోట ఉంటే చలికంపులా వస్తుంది. అటువంటి చలికంపు గదంతా 2 అడుగులే వేయగలిగాను నేను. ఇంకా వెళ్ళలేకపోయాను. ఏం పర్వాలేదులేండి అందామంటే మరి ఉత్తరీయం కిందకి జారాలి. నేను ఇంకా ఉండలేకపోయాను, వెళ్ళిపోయాను. ఆ తర్వాత 6 నెలలు ఉన్నాడు ఆయన అలాగా. ఈ దేనికి ఉన్నట్టు అంటే బాధ అనుభవించడానికి ఉన్నాడు. అందుకే మన వాళ్ళు మృత్యువుని దేవతను ఎందుకంటారో తెలుసా అండి? ఈ శరీరము జర్జరీభూతం అయిపోతే దీంట్లోంచి సునాయాసంగా ఆవిడ విడిపించేసింది అనుకోండి, అమ్మయ్య అంట. లేకపోతే ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయిందండి, ఇప్పుడు మాత్రం ఏం చేస్తాడు అని ఇంటికి తీసుకెళ్లరు. ఇప్పుడు ఆయన్ని ఎక్కడ పెడతామంటారు? అన్నదమ్ములు వాటాలు వేసుకుంటారు, వీధరుగు మీద పెడతారు, ఆ గదిలో పెడతారు. పలకరించేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, తన అలా పడి ఉండాలి. అలా తీసుకెడుతుంది కాబట్టే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతాస్థానం ఇచ్చి గౌరవించారు. కాబట్టి వెళ్ళిపోవడం అనేటటువంటిది అంత తేలిక కాదు. రావణ ఏదో అనుకుంటున్నావు, నీ ఒక్కడివి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? సీతమ్మ జోలికెడితే ఇంత భోగం అనుభవిస్తున్న లంక వెళ్ళిపోతుంది అన్నాడు. నిజంగా ఆ ఒక్క మాట కొంచెం జీర్ణం అయ్యి ఉంటేనండి రావణుడికి అది ఎలా అన్నాడంతే. ఒకవేళ అది కూడా అయితే అని ఆలోచించి ఉంటే, నా కళ్ళ ముందు ఇంతమంది వెళ్ళిపోయి నేను ఒక్కడే మిగిలిపోతే ఉన్నట్టా ఊడిపోయినట్టా అని ఒక ఆలోచన చేసి ఉంటే బహుశా మార్పు వచ్చి ఉండేదేమో. అసలు వినడం అన్న గుణం లేదు కదండి. ఇదే అది వద్దు ఎక్కడ. అందుకు కదండి మహానుభావుడు సులభాహ పురుషా రాజంచరతం ప్రియవాదిన అప్రియస్యతు పత్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అంటూ మొదలెట్టాడు. ఏమి మారీచుడండి మహానుభావుడు. కాబట్టి నాశనం అయిపోతుంది రా లంక. నా మాట విను, వెళ్ళకు సీతమ్మ జోలికి. పరదార జోలికి వెళ్ళి బాగుపడిన వాడు లేడు. అంటే పరదార జోలికి వెళ్ళావో అంత తొందరగా మృత్యువు రాదు, అప్పుడు వస్తుంది. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తీర్పు స్థానంలో కూర్చుంటాడు. తీయడు, ఉండి ఉపయోగం ఉండదు, అప్పుడు అనుభవంలోకి వస్తుంది పాపం. ఎవరు చూసేవాళ్ళ? అమ్మో సీతమ్మ సుందరకాండలో మాట్లాడుతుంది, ఇంకా వాతలు పెట్టేస్తుంది ఆవిడ. అయితే మాత్రం ఆయనకి అంటిందా? కాబట్టి భవస్వదార నిరత స్వకులం రక్ష రాక్షస మానం బుద్ధించ రాజ్యంచ జీవితం చేష్టమాత్మన కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవ చ యదిచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామ విప్రియం. నీ దారయందు, నీ భార్యల యందు నువ్వు తృప్తి పొందు, నీ కులాన్ని నువ్వు రక్షించుకో, నీ యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడుకో, నీ బుద్ధిని సక్రమంగా ఉంచుకో, నీ రాజ్యాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో. కళత్రానికి సౌమ్యాని, నీ యొక్క భార్యలతో నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, మిత్రవర్గం తథైవచ, నీ మిత్రులు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, యదీచ్ఛసి చిరం భోక్తం, నువ్వు చాలా కాలం ఇలా సుఖాలు అనుభవించాలనుకుంటే మాకృధా రామ విప్రియం. రామునికి మాత్రం అపకారం చేద్దాము అని ఎప్పుడూ అనుకోకు. నేను ఒకప్పుడు మృగరూపాన్ని దాల్చి ఇంకొక 2 మిత్రులతో కలిసి రాముడు అరణ్యవాసం చేస్తుండగా వెళ్ళాను. రాముడు కూర్చుని ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు తాపసి కందమూలాలు తింటున్నాడు, చాలా కాలమైంది కదా, అప్పుడు మానవాస్త్రం పెట్టి కొట్టాడని గుర్తు తెచ్చుకుని ఒక క్రూర మృగం రూపంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చెయ్యగలడని రాముడి మీదకి పరిగెత్తాను. తాపసం నియతాహారం సర్వభూత హితేరతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం.
ఆయన బలాన్ని తిరస్కరించి ఆయన మీదకి మృగరూపంలో పరిగెత్తాను. తాపసోయమితి జ్ఞాత్వా పూర్వవైరమనుస్మరం. అప్పుడు నన్ను అస్త్రం పెట్టి కొట్టినటువంటి విషయం నా జ్ఞాపకంలో ఉంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుందామని వెళ్ళాను. అభ్యదానం హి సంక్రుద్ధ తీక్ష్ణశృంగో మృగాకృతి. నేను వాడి అయిన కొమ్ములతో మృగరూపంలో ఉన్నానప్పుడు. జింఘాసుర కృత ప్రజ్ఞ తం ప్రహారమనుస్మరన్. పూర్వపు దెబ్బ స్మరించి ఇప్పుడు రాముణ్ణి చంపుదామని వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే వాడి అయినటువంటి బాణములను ఎక్కుపెట్టి ప్రయోగించాడు. నాతో వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఆ బాణపు దెబ్బ గుండెల్ని చీల్చి చంపేసింది. నేను అటు ఇటు తిరిగి ఆ బాణపు దెబ్బ తప్పుకుని పారిపోయొచ్చాను. బాణం నాకు తగలలేదు, కానీ ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత. ఆ రోజు పారిపోయి వచ్చిన వాడిని అప్పటి నుంచి ఓ పర్ణశాల కట్టుకుని తపస్సు చేయడం మొదలెట్టాను. ఇహ బయటికి వెళ్ళటలేదు. ఎందుకు వెళ్ళటలేదంటావేమో, వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాచహస్తం ఇవాంతకం. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాననుకో, వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం. ఇలా తలెత్తి చూస్తే ఏ చెట్టు మీద ఏ కొమ్మ మీద చూసినా సరే నారచీర కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని రాముడు కనబడుతూ ఉంటాడు. ఎన్ని చోట్లని పరిగెత్తను, ఎక్కడికి పరిగెత్తినా రాముడే కనబడుతూ ఉంటాడు. అంటే ఆయన భయంతో ఈ స్థితిని పొందిన ఆయనకి మాత్రం రామదర్శనం అవుతోంది. ప్రతి చోట రాముడే కనపడుతున్నాడు. వనం కనపట్టలేదు, రాముడు కనపడుతున్నాడు. విశ్వం కనపట్టలేదు, విశ్వనాథుడు కనపడినట్టు. లోకము స్థానంలో లోకేశ్వరుడు కనపడినట్టు ఆయనకి రాముడే కనపడుతున్నాడు. కానీ భక్తితో మాత్రం కాదు. కాబట్టి ఇహ నాకు వృక్షే వృక్షే చ పశ్యామి చీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. పైగా ఎలా కనపడుతున్నాడో తెలుసా? చేతిలో యమపాశం పట్టుకున్నటువంటి యమధర్మరాజు గారు ఎలా ఉంటాడో అలా కనపడుతున్నాడు. అంటే ఎప్పుడు కనపడ్డా రాముడు ప్రసన్నమూర్తిగా మాత్రం కనపడలేదు, క్రుద్ధుడై కనపడ్డాడు. ఆయనకి కోపంతో కనపడ్డాడు, రౌద్రంగా కనపడ్డాడు. అంటే ఈయన చాలా భయంతో కూడినటువంటి స్థితిలో ఉన్నాడు తప్ప తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అన్న స్థాయిని మాత్రం పొందలేకపోయాడు. అంటే గతం యొక్క అనుభవాలు ఇంకా ఈయన్ని వెంటాడాయి. అపి రామసహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అపి రామ సహస్రాణి, సహస్రాణి అంటే 1000 అని కాదు, అనంతం. నాకు ఎక్కడ చూసినా రాముడే. ఆ రాముడిని చూసి భీత పశ్యామి రావణ, నాకు భయం వేసేస్తుంది. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. అరణ్యమంతా రాముడే, కొమ్మలు రాముడు. అదేంటి ఏదో సర్వం రామమయం అంటారు చూసారా, అసలు అలా కనపడింది మారీచుడికొక్కడికే. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు ఈ అరణ్యమంతా రాముడై ప్రకాశిస్తోంది. నాకు ఇంకా చెట్లు, కొండలు, గుట్టలు, ఏర్లు, సెలయేర్లు, నదులు, నదములు ఇవేం నాకు కనపడవు. నాకు అన్నీ రాముడే. కాబట్టి నాకు భయం. ఇది ఎక్కడి వరకు పోయిందో తెలుసా? పడుకుందామంటే దృష్ట్వా స్వప్నగతం రామం, కల వస్తే రాముడు వస్తాడు. కల దాటితే కదా సుషుప్తి. జాగ్రత్త నుంచి స్వప్నావస్థ, స్వప్నావస్థ నుంచి సుషుప్తి. అసలు నిద్రపోదామంటే రాముడే. అందుకని నేను నిద్రపోయి చాలా కాలం అయింది. పోనీ జాగృతిలో ఉంటే రాముడే. కాబట్టి ఇప్పుడు నేను రాముడి నుంచి తప్పించుకోగలిగిన స్థితిలో లేను. నేను ఎప్పుడూ రాముడు అలా చూస్తూ ఉంటాడు, నాకు అటువంటి రాముడు కనపడుతూ ఉంటాడు. నేను అలాగే భయం భయంగా ఒక చోట నక్కి ఉంటాను. నాకు ఎంత భయం పట్టేసిందో తెలుసా రాముడంటే? రావణ రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చరధాశ్చీమాత్రా సంజనయంతిమే. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రాతో మొదలెట్టినటువంటి అక్షరంతో ప్రారంభమైన పదాన్ని పలకబోయి రత్నం అందామని అన్నారనుకో, నేను పారిపోతాను. రామ అంటాడేమో తర్వాతని. రత్నాని చ రథాశ్చైవ, రథం అందామని రా అన్నాడు అనుకోండి, నేను పారిపోతాను. ఎందుకంటే తర్వాత మా అంటాడేమో అని భయం. నాకు రా అని వినపడితే పారిపోతున్నాను. నాకంత భయం పట్టేసిందయా. నాకు రామ అంటే భయం, రాముడే నాకు కనపడుతూ ఉంటాడు. నాకు ఇంకేం కనపట్టలేదు వచ్చిన బాధ. నాకు చెట్లు పుట్టలు ఏం లేవు, అన్ని రాముడే. అది ఎలా పాశహస్తమివాంతకం, చంపేసేటటువంటి యముడిలో కనపడుతూ ఉంటాడు నాకు. కాబట్టి అయినా నేను తెలియక అడుగుతాను, రావణ మీ చెల్లెలు ముక్కు చెవులు కోసేశారు, ఖరదూషణాదుల్ని చంపేశాడు, ఉత్తిని చంపేశాడని చెప్పావు కదా, ఏ పని లేకుండా చంపేశాడన్నా నేను చెప్పనా యథార్థం ఏమిటో?
యది శూర్పణకాహేతో జనస్థానగతకర అతివృత్తో హతపూర్వం రామేణ కృష్ణకర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ. ఈ కరదూషణాదులనేటటువంటి వాళ్ళు మర్యాదని మరిచిపోయి రామచంద్రమూర్తికి ఇంతమందిని కలిసి యుద్ధానికి వెడితే రాముడు 14,000 మందిని యుద్ధంలో తెగటార్చాడు. శూర్పణక యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి రాముడి దగ్గరికి వెడితే ముక్కు చెవులు కోశాడు తప్ప అసలు విషయం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? తప్పది. రాముడి దోషం ఏముందని ఇవాళ రాముడి భార్యను అపహరిస్తానంటున్నావు? నువ్వు అలా మాట్లాడకూడదన్నాడు. అసలు నిజంగానండే కుండ బద్దలగొట్టినట్టు అంటారు చూసారా, అంత స్పష్టంగా మాట్లాడేశాడు. ముందే చెప్తాడుగా, వక్తా శ్రోతాచ దుర్లభ. వినకపోవడం ఎంత ప్రమాదం తెస్తుందో మీరు రావణుడి వైపు చూడాలి. రావణుడు చూడండి ఎలా మాట్లాడతాడో. తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిప అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదిత. కాలుని చేత చోదితమైన వాడు అంటే యమధర్మరాజు గారి చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడికి మంచి మాట తలకెందుకు ఎక్కుతుంది? కాబట్టి ఎక్కలేదు. వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజ మివోషరే. ఉషరక్షేత్రంలో పడినటువంటి విత్తనం ఎలా మొలకెత్తదో అలా మారీచుడు ఇంత కష్టపడి చెప్పినా రావణాసురుడి తలకెక్కలేదు. స్త్రీవాక్యం ప్రకృతం శుత్వా వనమేక పదే గతః. రాముడి గురించి అంత గొప్పగా చెప్తానంటే ఒక ఆడదాని మాట విని వెంటనే హఠాత్తుగా లేచి అయోధ్య విడిచిపెట్టి అరణ్యవాసానికి పోయినటువంటి ఉద్రేకం ఉన్నవాడు రాముడు అంటే. అవశ్యంతు మయా తస్యా సంయుగే కరగాతినః ప్రాణై ప్రియతరా సీతా హర్తవ్యా తమ సన్నిధౌ. కరదూషణాదుల్ని సంహరించినటువంటి ఆ రాముడికి సరైనటువంటి శిక్ష ఆయన ప్రాణ సమానమైనటువంటి సీతని అపహరించడమే. అది కూడా నీ సమక్షంలోనే జరగాలి. అంటే నువ్వు నాకు ఉపకారం చేసి తీరాలి, చుక్కల జింకగా రావాలి. నా మాట వినద్దనుకుంటున్నావేమో. పంచరూపాణి రాజానో ధారయంత్యమితేజసౌః అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ ఔష్ట్యం తథా విక్రమంచ సౌమ్యం దండం ప్రసన్నతాం. రాజు అంటే రాజు ఒక్కడే అనుకుంటున్నావేమో, రాజు 5 రూపాల్లో ఉంటాడు. ఆయన అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. అగ్ని స్వరూపం ఆయనే, ఇంద్రస్వరూపం ఆయనే, వరుణస్వరూపం ఆయనే, సోమస్వరూపం ఆయనే, యమస్వరూపం ఆయనే. 5 రూపాలలో ఉండి అగ్నిలా తీక్షణమైనటువంటి స్వభావాన్ని, ఇంద్రుల్లా పరాక్రమాన్ని, చంద్రుల్లా ఆహ్లాదకరత్వాన్ని, వరుణుల్లా దుష్ట నిగ్రహ లక్షణాన్ని, యముడిలా ప్రసన్నతను సంతరించుకుని రాజు ఉంటాడు. కాబట్టి రాజుతో మాట్లాడేటప్పుడు ప్రసన్నుడవై అంజలి ఘటించి వినయంగా మాట్లాడడం నేర్చుకోవాలి. నేను అడగని విషయాలు నేను చెయ్యమనని బోధానాన్ని నాకెవడు చేయమనండి నిన్ను? ఇది ధూర్త లక్షణం కాదా? కాబట్టి నేను అడగంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు భక్తి శ్రద్ధ అవసరం కాదా? నేను పోతాను, నా రాజ్యం పోతుంది, లంక పోతుంది, ఇవే నువ్వు ప్రభువుతో మాట్లాడవలసిన మాటలు? నేను ఏది చెప్పానో అది నువ్వు చేయి చాలు. సంవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజతబిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయాః ప్రముఖే చర ప్రలోభయిత్వా వైదేహీం యథేష్టం గంతుమర్హసి. నువ్వు నేను చెప్పినట్టుగా బంగారు చుక్కలు కలిగినటువంటి మృగంలా వెళ్ళి సీతమ్మ తల్లి యొక్క సమీపంలో కదలాడు. రామచంద్రమూర్తి నిన్ను వేటాడడం కోసం వస్తారు. ఆ తర్వాత నేను సీతాపహరణం చేస్తాను. బతికితే నీ ఇష్టం, ఎక్కడికైనా పో. అపక్రాంతే తు కాకుత్సే దూరం యాత్వాప్యుదాహర హాసీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం. రామచంద్రమూర్తి కంఠం ఎలా ఉంటుందో అలాంటి కంఠాన్నే నువ్వు అనుకరిస్తూ హా సీత హా లక్ష్మణ అని దూరంగా వెళ్ళిన తరువాత అరవాలి. అరిస్తే రాముడికి అపకారం జరిగిందనుకుని లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. లక్ష్మణుడు వెళ్ళిపోతే నీ సీతను అపహరిస్తాను. అపక్రాంతే చ కాకుత్సే లక్ష్మణే చ యథాసుఖం ఆనయిష్యామి వైదేహీం సహస్రాక్ష శచీమివా. ఇంద్రుడు శచీదేవిని ఎలా తీసుకెడతాడో అలా నేను లక్ష్మణుడు దూరంగా వెళ్ళిన తర్వాత సీతమ్మని తీసుకెడతాను. రాజ్యస్యార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత. నువ్వు ఈ పనికాని చేసి పెడితే నీకు రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను అని రావణుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూడండి. మాట విననివాడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో అద్భుతం. రావణుడి నోటి వెంట వచ్చినటువంటి ఈ మాటని వాల్మీకి మహర్షి మనకు అందించడం. ఆసాద్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యద్యమయా విరుధ్య ఏతద్యథావత్ ప్రతిగృహ్య బుద్ధ్యా యదత్ర పద్యం కురుతత్తదాత్వం. నేను చెప్పినటువంటి పని నువ్వు చేసి మృగం వేషంలో వెళ్ళావా, బతకచ్చు, చనిపోవచ్చు. సంశయం చనిపోవడం అన్నది. ఎందుకని? ఏమో రాముడు నీ మీద బాణం వేయకపోవచ్చు, బతికేయచ్చు.
నువ్వు దూరంగా రాముడిని తీసుకెళ్ళిపోయి రాముడి కంఠాన్ని అనుకరించి హా సీత హా లక్ష్మణ అన్నాక లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు చచ్చిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతాను, పైగా బతికున్న నీకు అర్ధరాజ్యం ఇస్తాను. నువ్వు నీ చెప్పిన పని చెయ్యనన్నావు అనుకో, ఇప్పుడే చంపేస్తాను. కాబట్టి చచ్చిపోవడం ఖాయం నీకు రెండు రకాలుగా. ఒకటి నా చేతిలో అన్నా చచ్చిపోవాలి, రెండు రాముడి చేతిలో అన్నా చచ్చిపోవాలి. రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా? రెండు. రాముడి దగ్గరికి వెడితే బతకచ్చేమో, ఇంతకన్నా ఇంకో మాట ఉండదు. ఎందుకో తెలుసా? రాముడి దగ్గరికి వెడితే ఇంకా జింక వేషంలో సీతమ్మ తల్లిని లోభ పెట్టడానికి వచ్చిన మృగము అని ఆయన కంఠాన్ని అనుకరించి పలికిన తరువాత ఆయన బాణం వేస్తే బతికుంటాడా? కాబట్టి ఇవ్వబడినటువంటి అవకాశం ఏమిటంటే నా చేతిలో చస్తావా రాముడి చేతిలో చస్తావా? మారీచస్య మహాత్మనః ఏం కోరుకుంటాడు? రాముడి చేతిలో చచ్చిపోవడాన్నే కోరుకుంటాడు. చచ్చిపోవడం అన్నది ఎలాగో తథ్యం, ఈ రాముడి చేతిలో ఎందుకు చావు? కాబట్టి ఆఖరి అవకాశంగా ఇంకొక మాట చెప్పి చూస్తాను ఏమంటాడో. కాబట్టి పాపం మారీచుడు మళ్ళీ 4 మంచి మాటలు మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆ మంచి మాటలు ఏమిటో ఏదో గబగబా చెప్పేయడం నాకు ఇష్టం లేదు. ఎందుచేతనంటే మారీచుడు మాటలంటే అత్యద్భుతం ఆ మాటలు. కాబట్టి రేపటి రోజున నేను ఆ మిగిలినటువంటి మాటల్ని చెప్పి మిగిలినటువంటి కథాక్రమాన్ని రామచంద్రమూర్తి ఎంతవరకు పలికిస్తే అంతవరకు రేపటి రోజున పలికేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామచంద్రమూర్తి యొక్క నామాన్ని పలుకుదాం. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దాసులను రక్షించదయగల ధర్మనామము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పరమపదమును చేరుటకు మరి దారి చూపునది ఈ రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.